హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం 2,00,000 లోపల ఎవరైతే రుణాలు తీసుకున్న రైతులున్నారో, అంటే పంట రుణాలు తీసుకున్న రైతులున్నారో, అటువంటి వారందరికీ సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. జిల్లాల వారీగా బ్యాంకుల నుంచి లబ్ధిదారుల యొక్క వివరాలు సేకరించాలని, వారికి సంబంధించిన అర్హత అనేది ఉందా లేదా, దీనికి సంబంధించి ఏ తేదీ లోపల నుంచి ఏ తేదీ లోపల మధ్యలో ఈ యొక్క రుణాలు అనేది తీసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి అమలు చేస్తారనే తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎవరైతే పంట రుణాలకు సంబంధించి 2,00,000 రూపాయల రుణాలు అయితే తీసుకున్నారో అటువంటి వారందరికీ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పంట రుణాల మాఫీకి సంబంధించి అధికారిక యంత్రాంగానికి దీనికి సంబంధించిన జిల్లాల వారీగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం రావడం జరిగింది. బ్యాంకు స్థాయిలో ఎవరైతే ఈ యొక్క రైతులు పంట రుణాలను తీసుకున్నారో వారికి సంబంధించిన వివరాలను సేకరించాలని, దీనికి సంబంధించి అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటిలోగా ఈ యొక్క రుణాలను తీసుకున్నారో మాఫీ చేస్తారో దానికి సంబంధించిన తేదీ కూడా ప్రకటించడం జరిగింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నాటి నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీకి మధ్యలో ఎవరైతే 2,00,000 రూపాయల లోపల రుణాలు అనేది తీసుకున్న ఈ యొక్క 2,00,000కి సంబంధించి రెన్యువల్ అనేది తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. తీసుకున్న ఈ యొక్క రుణాలకు సంబంధించి ఈ యొక్క తేదీల మధ్యలో ఎవరైతే ఈ యొక్క రుణాలు తీసుకున్నారో వారికి సంబంధించిన వివరాలను వెంటనే బ్యాంకుల ద్వారా తీసుకుని వచ్చి వారికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా రెన్యువల్ చేశారన్న విషయాలను వెంటనే వెరిఫై చేయాలనే సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి, అంటే తెలంగాణ వ్యాప్తంగా తీసుకున్న రుణాలకు సంబంధించి 2,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి ఎంతమంది రైతులను ఒక ఇంట్లో సెలెక్ట్ అనేది చేస్తారనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా 2,00,000 రూపాయల రుణాలు అనేది, అంటే పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే ఒక రేషన్ కార్డులో ఒక రైతును మాత్రమే ఈ యొక్క 2,00,000 రుణమాఫీకి సంబంధించి వారికి ఈ యొక్క విడుదలైతే చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది రైతులు ఒకే ఇంట్లో ఇద్దరు గనుక ఉండి ఒకరు ₹1,00,000 తీసుకుని ఒకరు ₹1,00,000 తీసుకుని మరొకరు 1,50,000 అలా తీసుకున్నట్లయితే ఎవరైతే అత్యధికంగా రుణాలు అనేది తీసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్ గా తీసుకుని వారిని మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరికి మాత్రమే అమలు చేసే అవకాశం అయితే ఉంది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నాటి నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ మధ్యలో 2,00,000 రూపాయలు అనేది రుణాలు అనేది తీసుకుని ఉండాల్సి ఉంటుంది. వారికి మాత్రమే రెన్యువల్ అనేది చేసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ కన్నా ముందుగానే 2,00,000 రూపాయలు ఒకే విడతలో మాఫీ చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. రైతుల నుంచి ఈ యొక్క 2,00,000 రూపాయలు బ్యాంకుల నుంచి విడిపించి ప్రభుత్వం మాత్రం విడతల వారీగా ఈ యొక్క బ్యాంకులకు రుణాలు అనేది వారికైతే చెల్లించడం జరుగుతుంది. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బ్యాంకులకు అయితే చెల్లించడం జరుగుతుంది. రైతుల నుంచి మాత్రం 2,00,000 రూపాయలు బ్యాంకులకు ఒకేసారి విడుదల అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపల లబ్ధిదారులకు విడుదల చేస్తున్నట్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి, అంటే 2,00,000 రూపాయల రుణాలను తీసుకున్న రైతులందరికీ సంబంధించిన వివరాలను వెంటనే సేకరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది.